హాయ్ ఎవ్రీవన్, ఈరోజైతే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చానండి. ఈరోజైతే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. ఫస్ట్ టైం చేస్తున్నాను. చాలా బాగా వచ్చిందండి. చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. ఇక్కడైతే 1 కేజీ చికెన్తోనే చేస్తున్నాను. ఎక్కువ అయితే ట్రై చేయట్లేదండి. ఫస్ట్ బాగా వస్తే సెకండ్ టైం అయితే ట్రై చేస్తాను. ఇక్కడైతే కేజీ చికెన్ తీసుకున్నాండి. కారం, పసుపు, ధనియాల పొడి, కారం ఇవన్నీ వేసుకున్న తర్వాత కలుపుకొని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి. ఇవన్నీ బాగా పడతాయి అన్నమాట. ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ బాగా పడతాయి అన్నమాట. ఇప్పుడైతే నేను పెరుగు కూడా వేసుకోను. పెరుగు ఏంటంటే మంచి గ్రేవీ రావడానికి అయితే చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇక్కడైతే కొత్తిమీర, పుదీనా కూడా వేస్తున్నానండి. ఇవన్నీ బాగా కలుపుకొని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి బాగా మిక్స్ చేస్తున్నాండి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే 1 నిమ్మకాయ అయితే పడుతుందండి. పెద్ద నిమ్మకాయ అయితే నిమ్మకాయ పిండుకుంటేనే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇదైతే మా హస్బెండ్ దగ్గర నేర్చుకున్నాను. ప్రతిసారి మా హస్బెండే చేసేవాడు. ఇప్పుడు నేనైతే మా హస్బెండ్కి సర్ప్రైజ్ ఇద్దామని. చాలా బాగుంటుందండి. నాకు కూడా చాలా ఇష్టం అన్నమాట. మేము నెలకు ఒకసారి అయినా సరే ఖచ్చితంగా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకుంటాము. చాలా ఇష్టం అండి నాకైతే దమ్ బిర్యానీ. మామూలు కలర్ రైస్ కంటే కూడా దమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అన్నమాట. మేమైతే బయట ఎక్కువ ఏం కొనుక్కోమండి. ఇంక ఇంట్లో చేసుకొని తింటాం. ఇప్పుడైతే సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఫస్ట్ అయితే నేను పసుపు, అది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదైతే మర్చిపోయానండి. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి తీసాక మళ్ళీ వేసి కలిపాను. ఆయిల్ కూడా మర్చిపోయాను. ఫస్ట్ కనుక కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట. అంతేనండి. నెక్స్ట్ అయితే బాగా ఈసారి పర్ఫెక్ట్గా వచ్చిందంటే నెక్స్ట్ టైం అయితే ఎక్కువ క్వాంటిటీ అయితే చేస్తానండి. ఇక్కడ చూసారా కారం కూడా సరిపడంత వేసుకోవాలి. ఫస్టే మనం వేసుకొని బాగా మ్యాగ్నేట్ చేసుకొని కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలండి. బాగా ముక్కలకైతే పడుతుందన్నమాట. చికెన్కి అయితే చాలా బాగుంటుందండి. చికెన్ ముక్కలు ఏంటంటే కొంచెం పెద్దవిగా ఉండాలండి. చిన్నవి ఉంటే బాగుండవు అంతగా. ఇప్పుడు చూసారా ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత నేను మర్చిపోయాను చెప్పాను కదా, పసుపు మర్చిపోయాను, అల్లం పేస్ట్ మర్చిపోయాను, ఆయిల్ మర్చిపోయానండి. ఇప్పుడు వేసి కలుపుతున్నాను అనమాట. కొంచెం సాల్ట్ కూడా వేసానండి. మెయిన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయాను. ఫస్ట్ టైం కనుక అట్లాగే జరుగుతుంటాయండి. నెక్స్ట్ టైం చేసినప్పుడు అయితే మీకు మంచి వీడియో అయితే షేర్ చేస్తాను. చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి రైస్ అయితే. ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి. ఇంక ఈ ఆయిల్ అయితేనే సరిపోతుందండి. నెక్స్ట్ రైస్లో మనం కొంచెం నెయ్యి వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకంతేనండి. 1 కేజీ బిర్యానీ అయితే చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అండి. ఎక్కువ క్వాంటిటీ అయితే నేను చేయలేను, కానీ బాగానే పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. చికెన్ రైస్ ఏంటంటే 2 ఒకే క్వాంటిటీ అయితే బాగుంటుందండి. రైస్ ఎక్కువ ఉండి చికెన్ తక్కువ ఉంటే కొంచెం ముక్కలు అయితే కలవు అనమాట. ఇంకంతే. ఇక్కడ పచ్చిమిర్చి కూడా వేసి కలుపుకుంటున్నానండి. చాలా బాగుందన్నమాట. అయితే ఓకే చికెన్కి అయితే 1.5 కిలో అయితే రైస్ వేసాను. అంటే రైస్ ఎక్కువైంది, చికెన్ అయితే తక్కువైంది అనమాట. పీసులు తక్కువ ఉన్నాయండి. ఇప్పుడైతే మనకు ఒక డేక్ష అయితే పెట్టుకున్నాను అనమాట. ఒక డేక్ష పెట్టుకున్న తర్వాత వాటర్ పోసి అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ, నిమ్మకాయ చెక్కలు, అన్నీ గరం మసాలా మొత్తం వేసుకొని వాటర్ అయితే బాగా తెరలాలండి. తెరిలిన తర్వాత మనం నానబెట్టుకున్నాం కదండి రైస్ అయితే ఇందులో వేసుకోవాలి. బాస్మతి రైస్తో అయితే నేను చేస్తానండి. చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారా ఈ ఫ్లేవర్ మొత్తం పడుతుందన్నమాట. నా దగ్గర కొంచెమే ఉందండి నెయ్యి, అందుకని నెయ్యి కొంచెమే వేసి. ఇక్కడ చూసారా కర్రీ మొత్తం అయితే ఒక 50% అయితే బాగా ఉడికింది. ఉడికిన తర్వాత మనము ఈ బాస్మతి రైస్ ఉంది కదా, ఇప్పుడు ఈ బాస్మతి రైస్ అయితే పొరలుగా వేసుకోవచ్చు, లేదంటే మామూలుగా అయినా వేసుకోవచ్చు, ఏం కాదు. ఇక్కడ రైస్ అయితే మనకు 90% అయితే ఉడకాలండి. ఇలా మనం చేతి ఇలా మెదిపితే 2 ముక్కలు అవ్వాలన్నమాట. ఇప్పుడైతే బాస్మతి రైస్ అయితే బాగా మెత్తగా ఉడికిపోయిందండి. 90% అయితే పర్ఫెక్ట్గా ఉడికిందనమాట. ఈ రైస్ని అయితే మనము చికెన్ అయితే కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది కదా, 80% అయితే ఉడికిందనమాట. ఇందులో వేసుకోవాలండి. వాటర్ అయితే ఏం అవసరం లేదనమాట. ఇంకా దమ్ చేస్తే చాలండి. చాలా బాగుంటుంది. చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. ఫస్ట్ టైం చేసినా కూడా. ఇక్కడ చూసారా రైస్ మొత్తం అయితే ఇందులో వేస్తున్నాను. డిష్ అయితే కొంచెం పెద్దగానే ఉందండి. ఇప్పుడు ఇంక ఈ రైస్ వేసిన తర్వాత మనము ఆనియన్స్ ఉన్నాయి కదా, ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొంచెం నెయ్యి ఇవన్నీ వేసుకొని పైన గార్నిష్ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి.
తినడానికి కూడా చాలా టేస్ట్ ఉందన్నమాట. ముక్కలు చప్పగా లేకుండా అలా ఉంది. ఎందుకంటే నిమ్మకాయ ఇవన్నీ మనం పర్ఫెక్ట్గా వేసుకోవాలండి. సాల్ట్ అన్నీ చూసుకోవాలి. ఇక్కడ నేనైతే బరువు కోసం అయితే ఒక చిన్న రోల్ అయితే పెట్టానండి. లేదంటే మీరు పిండితోనైనా టేస్ట్ చుట్టుపక్కల అయితే పెట్టొచ్చు అనమాట. ఏం కదండి. ఇక్కడ చూసారా పర్ఫెక్ట్గా వచ్చిందండి రైస్ అయితే. ఫస్ట్ టైం చేసినా కూడా నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా బాగా వచ్చింది. కానీ చికెన్ తక్కువ అయిందండి, రైస్ ఎక్కువ అయింది అంతేనమాట. చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి, ఇలా చాలా బాగా వస్తుంది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి. నేను ఇక్కడైతే కలర్ అయితే ఏం వేయలేదు, ఇంట్లో వరకే అని చెప్పేసి. కలర్ మీ ఇష్టం, ఆప్షన్ అన్నమాట. చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడైతే ఇంకా తినేసి పడుకోవడమే అన్నమాట. ఇంకా ఇందులోకి ఏంటంటే పెరుగు చట్నీ అయితే చేశాను అనమాట. పెరుగు చట్నీ రైస్ అయితే చాలా బాగుందండి. గోంగూర కూడా చేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను అనమాట. ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అయితే నాకు ఇంకా మంచి మంచి వీడియో చేయడానికి అయితే చాలా హెల్ప్ అవుతుందండి. మనం రైస్ ఏంటంటే మొత్తం కలపాలండి. కలిపిన తర్వాత ఇలా వస్తుందన్నమాట. చూసారా పీసులు అయితే చాలా స్మూత్గా సాఫ్ట్గా అయితే ఉన్నాయండి. మేమందరం తినేసిన తర్వాత ఇంకా చూసారా రైస్ అయితే ఇది మిగిలిపోయిందండి. ఇంకా నైట్ తినడమే. క్వాంటిటీ అయితే కొంచెం ఎక్కువైందనమాట. ఇక్కడ చూసారా న్యాచురల్గానే ఉందండి. కలర్ కూడా ఏం అవసరం లేదు మనకైతే. ఇలా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందనమాట. నెక్స్ట్ అయితే మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.